ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు వారి యొక్క విగ్రహ నాణములను తీసుకుని వచ్చుట ప్రభు తట్టుకోలేకపోయి ఉన్నాడు. ఎందుకనగా పరిశుద్ధమైన దేవాలయముల విగ్రహములకు ఏమి పొందిక? అది జరగకూడనిది జరుగుతూ ఉంది. అక్కడ ధనము సంపాదించుకునే ఆ యొక్క ఆశతో కొంతమంది బిజినెస్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అపవిత్రమైన జంతువులను కూడా అమ్ముతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక వ్యాపార స్థానముగా మందిరమును అంతా కూడా, ప్రాంగణం అంతా కూడా నింపి ఉన్నారు. ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అందరికీ ఆ విషయము చూసి ఎరిగినప్పటికీ కూడా వారు ప్రజలను వారించుట లేదు, ఆ మందిరము భద్రపరుచుకున్నటకై ప్రయత్నించుట లేదు. అందువల్ల ప్రభువు బహు రౌద్రముతో ఆ దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బలలను, గుమ్మములను, పీటలను పడద్రోసి ఉన్నాడు. చాలా కోపముతో ప్రభు చేసిన ఈ యొక్క కార్యమును బట్టి ఆయన ఎంత బాధతో ఉన్నాడో అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని, ఆ ప్రజలు ఏమాత్రము భయము లేని స్థితిని ప్రభు చూసి ఉన్నాడు. వారి హృదయములను చూసి ఉన్నారు. అపవిత్రమైన పనులతో ఆ మందిరమును వారు పాడు చేసి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారందరినీ వెళ్ళగొట్టి ఉన్నాడు. రూకలు మార్చువారిని, బలలను, గువ్వలను, పీఠములను పడద్రోసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా మందిరము ప్రార్థన మందిరము అనబడును, కానీ మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు. దొంగల గుహగా చేసడి వారు అనెను. కాబట్టి అక్కడ బీదలకు, దిక్కులేని వారికి, గుడ్డి వారికి, కుంటి వారికి